పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే సింపుల్ అండ్ ఈజీ స్నాక్ మెత్తని పకోడీని సేమ్ బండి మీద టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దానికోసం ఆనియన్స్ ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో చిల్లీస్ కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం జింజర్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ ని వేసుకొని, అలాగే అందులో జీలకర్ర, కొంచెం కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని అన్ని ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్ శనగపిండి, క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అండ్ ఆల్సో 1/2 స్పూన్ కారం, కొంచెం వంట సోడా కూడా వేసుకొని కొంచెం వాటర్ ని పోసుకొని పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. హీట్ అయిన ఆయిల్ లో ఇలా బండికి సరిపడేలా పకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆల్సో దాన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.